హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటోస్ అయితే సెట్ చేసుకుని ఈ విధంగా స్టేటస్ స్టూడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాటికి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది. చూస్తారు కదా, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ అయితే సెట్ చేసుకుని మీకు నచ్చిన సాంగ్స్ సెట్ చేసుకుని ఈ విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైతే నేను టెంప్లెట్ యాడ్ చేసానో దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇచ్చాను, మీరు అక్కడ ఉన్న ఫాలో అయ్యే డౌట్స్ అయితే అడగవచ్చు. చూసారు కదా, ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds అయితే చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాటికి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అవుతుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. చూస్తారు కదా, దీనికి మనకు కైన్మాస్టర్ ప్రో అనేది కావాలి. దీన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు సింపుల్గా దీన్ని కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తున్నాను, మనకు ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కంబడ చూస్తే దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తున్నా మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1:1 మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తున్నా మనకి ఈ విధంగా గ్యాలరీలోకి అయితే లోడ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్న టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ వచ్చేసి ఒకసారి ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు బాక్స్ ఐకాన్ ఒక కంబడ చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కరెక్ట్గా జూమ్ చేసి సెట్ చేసుకోండి. అక్కడ మనకి ఈజీ క్వాలిటీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇమేజ్ అయితే మూవ్ కొన్ని కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా ప్రతి ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకుని కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో. ఓకేనా, సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి అలా ప్రతి వీడియోని అయితే చేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోండి. ఓకేనా, ప్రతి దానికి ఇక్కడ ఈజీ క్వాలిటీ అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకి ఇమేజ్ అయితే మూవ్ అవ్వకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, అలా మీరు ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేయాలనుకున్నారో అన్ని ఫోటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకుని సింపుల్గా ఇక్కడ ఈజీ క్వాలిటీ మీద ఇచ్చేస్తే మనకి సింపుల్గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మిడిల్లో ప్లస్ ఐకాన్ ఒక కమెంట్ చూస్తారు, ఇమేజ్కి మధ్యలో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్టు మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది చూస్తారు కదా, క్లాసిక్ ట్రాన్స్లేషన్స్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మన థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా ప్రతి ఇమేజ్కి అయితే దాన్ని యాడ్ చేసేయండి, ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేయండి. ఓకేనా, ప్రతి ఎఫెక్ట్ని సింపుల్గా అయితే యాడ్ చేసేసేయండి. సరే, థర్డ్ ఆప్షన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, యాడ్ చేసిన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఈ విధంగా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, మనం దీన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎగ్జిట్ సింబల్ కూడా కంపల్సరీ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారు మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇది ఎక్స్పోర్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. చూస్తారు కదా, ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మన మిడిల్ అయిన ఎఫెక్ట్స్ యాడ్ చేసాం కదా, దాన్ని తీసేసి మీరు ఏం చేస్తారంటే ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫన్ ట్రాన్స్లేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్, ట్రాన్సాక్షన్స్ అని దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇక్కడ స్టార్స్ కానీ హార్ట్స్ కానీ మీకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోండి. అలా ప్రతి దానికి అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మీకు నచ్చినవి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మామూలుగా సింపుల్గా ఉండాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చినవి అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని కూడా సేమ్ ఇందా ఎక్స్పోర్ట్ ఎలా చేసుకున్నామో సేమ్ అలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి హార్ట్స్ సింబల్స్ లాగా స్టార్స్ లాగా అయితే వస్తుంది. మీరు ఎలా సెట్ చేసుకుని మీకు అలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా, క్లిక్ చేస్తున్నా మనకి విధంగా వచ్చేసింది కదా, బ్యాక్ వచ్చేసినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తున్నా మనకి విధంగా ఓపెన్ మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఓకేనా, క్లిక్ చేస్తున్నా మన టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు 2 బాక్స్ ఐకాన్ అలా కంపల్సరీ దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఫింగర్తో జూమ్ చేసుకోండి, మనకి కరెక్ట్గా ఈ విధంగా వచ్చేటట్టు. ఒక విధంగా వచ్చేసిన తర్వాత ఇక ఈజీ క్వాలిటీ మీద ఇచ్చేస్తే మనకి సింపుల్గా అయితే సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనకి ఈ ట్రాన్సాక్షన్ అయితే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే ఆడుతుంది. ఈ బ్లర్ ఎఫెక్ట్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసేసి దీన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ప్రతిదీ మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తాం మనకి విధంగా వచ్చేసింది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి
ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. మనకి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అది సెట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇంకా సెకండ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకుని కరెక్ట్గా ఈ బాక్స్లో ఫ్రేమ్లో వచ్చే విధంగా క్రాప్ చేసి సెట్ చేసుకోండి. ఓకే, ఇది మన కరెక్ట్గా రొటేట్ చేసుకున్న కరెక్ట్గా బాక్స్లో సెట్ చేసుకుని మిగతా అది క్రాప్ అనేది చేసేయండి. ఓకే, ఈ విధంగా వచ్చేసింది. అది ఏం చేస్తాను ఇక్కడ క్రాపింగ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మనకు కరెక్ట్గా ఈ షేప్లో వచ్చేది క్రాప్ చేసుకోండి. ఓకే, నేను క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే టెంప్లెట్ అని యాడ్ చేసామో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ ఇచ్చేసండి. ఫ్రంట్ ఇచ్చేస్తే మనకి సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి విధంగా కూడా ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ అదే టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అనేది డిక్రీస్ చేసేయండి. డిక్రీస్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసిన మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఇక్కడ యారో సింబల్ కంపల్సరీ ఎగ్జిట్ సింబల్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తాం మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. థ్యాంక్ యూ.